హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి రీనీట్ 2026 ఎగ్జామ్ 21 జూన్ రోజున ఉంది కదా. సో అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో మనం ఏదైతే హాల్ టికెట్స్ అంటామో ఇప్పుడు ఆ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి. అయితే మీరు ఈసారి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాసెస్ కొంచెం మారింది. సో మీరు ఏ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే కరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది, అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళబోయే ముందు సో ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అడ్మిట్ కార్డులో అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మీరైతే నీట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి, neet.nta.nic.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో వీళ్ళు ఇక్కడ ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటీస్ దేనికి సంబంధించిందంటే, సో మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు సో ఫస్ట్ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. సో 3 మే రోజున జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి సో ఎన్టీఏ వాళ్ళు మళ్ళీ అందరికీ ఎగ్జామినేషన్ ఫీ అనేది రీఫండ్ చేస్తున్నారు, మళ్ళీ మీకే వెనక్కి ఇచ్చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని ముందుగానే ఒక ఆప్షన్ ఇచ్చారు. సో చాలామంది బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేశారు. అయితే ఇంకా కొద్దిమంది బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు. అలాగే ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి అని సో ఇప్పుడు కొత్తగా ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు ముందు అడ్మిట్ కార్డ్స్ ముందు మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసినా ఫిల్ చేసుకోకపోయినా సో ఇప్పుడు ప్రతి ఒక్కరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే మీకు మీ ఎగ్జామినేషన్ ఫీ అనేది మళ్ళీ మీకు రీఫండ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసేటప్పుడు సో ఆ అకౌంట్ హోల్డర్ నేము, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అది ఏ బ్యాంక్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ రెడీగా పెట్టుకోండి. ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు నీట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో మీకు ఫీ రీఫండ్ వెరిఫికేషన్ లింక్ ఉంటుంది, అలాగే అడ్మిట్ కార్డ్ లింక్ అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి కదా. సో కాబట్టి ఈ ఫీ రీఫండ్ వెరిఫికేషన్ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే సో ఇలా మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీ అప్లికేషన్ నెంబరు, మీ పాస్వర్డ్, సో కింద కనిపిస్తున్న మీకు కింద ఒక క్యాప్చా కనిపిస్తుంది, అది ఇక్కడ పైన ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీ పేరు అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో అక్కడ కింద మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తారో సో ఎడిట్ అండ్ కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే సో డూ యూ వాంట్ టు ఎడిట్ అని అడుగుతుంది. అంటే మీరు ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తుంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా, మీరు ఎడిట్ చేసుకోవాలా మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఇక్కడే ఏంటి అంటే మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఎడిట్ చేసుకోకపోయినా సో ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఎస్ మీదే క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎస్ మీదే క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. మీరు నీట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అలాగే ఏ మెయిల్ ఐడి అయితే మీరు ఇచ్చుంటారో సో ఆ ఫోన్కి మెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. సో మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్లో ఓటీపీ చూసేసి ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీ బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేయమని చూపిస్తుంది. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్లోకి వెళ్తున్నారు. సో అలా డైరెక్ట్గా డౌన్లోడింగ్లోకి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు, సో మీకు మీ ఫీ రీఫండ్ అనేది మళ్ళీ అవుతుందో లేదో చెప్పలేం. సో అలా ఆప్షన్ అనేది వస్తుంది. మీరు ఆల్రెడీ కొద్ది రోజుల ముందు బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినా కూడా మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేయండి. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే మళ్ళీ మీరు ఎంటర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంటర్ చేయాలి.
అలా ఎవరైతే మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఫీ రీఫండ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. మళ్ళీ మీ డబ్బులు మీరు ఎగ్జామినేషన్కి పే చేసిన డబ్బులు మీ బ్యాంకులోకి మళ్ళీ పడతాయి. సో కాబట్టి ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దండి. సో మళ్ళీ మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాతనే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తారో మళ్ళీ మీకు డైరెక్ట్గా డాష్ బోర్డ్లో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు మీ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేశారు, ఫిల్ చేసిన తర్వాత సో మళ్ళీ మీరు ఇక్కడికి రావచ్చు. అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసినా కూడా సో మళ్ళీ మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, కింద ఉన్న సెక్యూరిటీ పిన్ పైన ఎంటర్ చేసి మీరు లాగిన్ అని క్లిక్ చేయగానే మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయకుండా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే సో మీరు మీ డీటెయిల్స్ ఇవ్వనట్టు మళ్ళీ మీకు ఫీ అనేది రీఫండ్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫిల్ చేసే మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో మీకు ఫస్ట్ పేజ్లో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు ఒకసారి ఎగ్జామ్ రాశారు కాబట్టి సో ఫస్ట్ పేజ్లో క్యాండిడేట్ ఫోటో దగ్గర మీ అప్లికేషన్లో ఏ ఫోటో అయితే అతికిచ్చి ఉంటారో సో అదే ఫోటో ఇక్కడ అతికించాలి, ఎగ్జాక్ట్ ఫోటో అతికించాలి. అలాగే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు వేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళబోయే ముందే. సో ఇక్కడ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ ఏం చేయొద్దు, ఇది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందర మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అయితే మీరు అతికించాలి. అండ్ ఇది అతికించిన తర్వాత ఇంకా దీని మీద ఇప్పుడు ప్రజెంట్ అయితే సైన్ ఏం చేయొద్దు, అది ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు చేయండి. అలాగే కింద కూడా క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంటుంది, అక్కడ కూడా మీరేం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు ఏమీ సిగ్నేచర్ చేయొద్దు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సిగ్నేచర్ చేయండి. సో ఏదైనా సరే అడ్మిట్ కార్డ్లో క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు చేయాలి. సో రిమైనింగ్ ఫస్ట్ పేజ్లో ఫోటో, థంబ్ ఇంప్రెషన్, సెకండ్ పేజ్లో పెద్ద ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో. సో ఇవి మీరు అతికిచ్చి డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతే చాలు. సో ఇంకా తర్వాత మీరు డ్రెస్ కోడ్ అవన్నీ ప్రాపర్గా ముందు వెళ్ళి ఉంటారు కాబట్టి మెయింటైన్ చేసి వెళ్తే చాలు. సో ఇలా ఈసారి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో దీనికి సంబంధించి సపరేట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి సో మీకు నేను చెప్తున్నాను. సో ఇలా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.